జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై రచ్చకు ఇప్పట్లో తెరపడేలా లేదు. అభ్యంతరాల గడువుని మరొక 2 రోజులు పొడిగించింది హైకోర్టు. జనాభా సంఖ్యతో పాటు వార్డుల వారీగా మ్యాప్ ని 24 గంటల్లో పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కాసింత డిఫెన్స్ లో పడ్డట్టయింది. జీహెచ్ఎంసీ పరిధిని పెంచి వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదలైంది. కానీ డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదంటూ అభ్యంతరాలు రావడంతో ప్రక్రియ మళ్లీ సందేహాస్పదంగా మారింది. ఈ క్రమంలో డీలిమిటేషన్ జీవోపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. డీలిమిటేషన్ మ్యాప్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని, వార్డుల పునర్విభజనపై కనీస సమాచారం ఇవ్వడం లేదని, జనాభాను సరిహద్దులను లెక్కలోకి తీసుకోలేదని ఇలా పిటిషనర్ తరపున గట్టి వాదనలు వినిపించారు అడ్వకేట్ ప్రభాకర్. కానీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చకుండా, ఎవరికీ అభ్యంతరాలు లేకుండా వార్డుల విభజన జరిగిందన్నారు అడ్వకేట్ జనరల్. డీలిమిటేషన్ ఓవర్ నైట్ లో చేసింది కాదు, పూర్తి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఆయన పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు. డీలిమిటేషన్ లో కోర్టుల జోక్యం ఉండకూడదంటూ గత తీర్పుల్ని ప్రస్తావించారు ఏజీ. డీలిమిటేషన్ మ్యాప్ను జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదని ఏజీని ప్రశ్నించారు మేజిస్ట్రేట్. పిటిషనర్లకు జనాభా వివరాలన్నీ తెలుసు, అభ్యంతరాలుంటే కోర్టులో ప్రస్తావించొచ్చని ఏజీ సమర్థించుకోబోయారు. ఈ క్రమంలో జనాభా సంఖ్యను, వార్డుల వారీగా మ్యాప్ను 24 గంటలలోపు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది హైకోర్టు.